బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం శ్రీ దత్తాత్రేయ స్వామి. ఈ స్వామిని ఆరాధించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు చేకూరడమే కాకుండా అంతవరకు ఉన్నటువంటి బాధలన్నీ కూడా క్షణకాలంలో తొలగిపోతాయి. మరి ఆ దత్తాత్రేయుని యొక్క విశిష్టత ఏమిటో మనం పరిశీలిద్దాం. నేడు మార్గశిర శుద్ధ పౌర్ణమి. ఈ మార్గశిర శుద్ధ పౌర్ణమిని దత్త పూర్ణిమిగా, దత్త జయంతిగా మనం నిర్వహించుకుంటాం. శ్రీమన్నారాయణుడు ధరించినటువంటి ఆచార్య స్వరూపమే దత్తాత్రేయ స్వామి అవతారం. దీన్నే త్రిమూర్తుల సమ్మిళిత రూపంగా కూడా పేర్కొంటాం. నారాయణుడు ధరించినటువంటి అవతారాల్లో 6వ స్వరూపం దత్తాత్రేయ స్వరూపం. దత్తుడు స్మతృగామి, అంటే కేవలం స్మరణ మాత్రం చేత దత్తాత్రేయుడు అనుగ్రహిస్తాడు. అత్రి అనసూయలకు వరపుత్రుడిగా స్వామి తనకు తాను ఆవిష్కారమయ్యాడు. త్రిగుణాలకు అతీతమైనటువంటి అత్రికి, అసూయలేనటువంటి అనసూయలకు కారణజన్ముడుగా స్వామి అవతరించి జగద్రూపానికి గురువయ్యాడు. దత్తాత్రేయ అవతార స్వరూపం ఎంతో విలక్షణమైనది. స్వామి త్రిమూర్తులకు ప్రతీకగా 3 ముఖాలతో 6 చేతులతో త్రిమూర్తుల ఆయుధాలతో కనిపిస్తాడు. స్వామి చెంత ఉండేటువంటి గోవు ధర్మానికి ప్రతీక. ఆయన దగ్గరుండేటువంటి శునకాలు వేదాలకు ప్రతీక. అనఘాసహిత దత్తాత్రేయుడిని దత్త జయంతి నాడు ఆరాధించడం వల్ల గ్రహశాంతి సిద్ధిస్తుంది. అలాగే ఈరోజు చంద్రగ్రహణం సందర్భంగా వివిధ రాసుల వారికి ఏర్పడేటువంటి ప్రతికూల ఫలితాలని కూడా నివారింపచేస్తుంది, నివృత్తిని కలిగిస్తుంది.